నటరత్న నందమూరి తారక రామారావుకి బాగా కలిసొచ్చిన తేదీల్లో ఆగస్టు 9 ఒకటి. వేర్వేరు సంవత్సరాల్లో ఈ తేదీన నటరత్న అభినయించిన 2 సినిమాలు విడుదలై సంచలనం సృష్టించాయి. వీటిలో ఒకటి మల్టీస్టారర్ మూవీ కావడం విశేషం. ఇంతకీ ఆ చిత్రద్వయాలేంటి? ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ ఫిల్మ్ జగదేక వీరుని కథ. 1961 ఆగస్టు 9న తెరపైకి వచ్చిన ఈ జానపద చిత్రానికి లెజెండరీ డైరెక్టర్ కేవీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులో ఎన్టీఆర్కి జోడీగా బి సరోజాదేవి, ఎల్ విజయలక్ష్మి, జయంతి, బాల కనువిందు చేశారు. విజయ సంస్థ నిర్మించిన జగదేక వీరుని కథకి పెండియాల సంగీతం ఓ ప్రధాన బలంగా నిలిచింది. ఈ సినిమా ఫస్ట్ రిలీజ్లో 17 కేంద్రాలలో నేరుగా శతదినోత్సవం జరుపుకుని అప్పట్లో సంచలనం సృష్టించింది. సెకండ్ ఫిల్మ్ దేవుడు చేసిన మనుషులు. 1973 ఆగస్టు 9న రిలీజ్ అయిన ఈ మల్టీస్టారర్ మూవీకి వి రామచంద్రరావు దర్శకత్వం వహించారు. ఇందులో నటరత్న ఎన్టీఆర్, నటశేఖర కృష్ణ, తలైవి జయలలిత, మల్టీ టాలెంటెడ్ విజయ నిర్మల, మహానటుడు ఎస్వి రంగారావు, కాంచన, కాంతారావు, జగ్గయ్య ప్రధాన పాత్ర పోషించారు. రమేష్ నాయుడు సంగీతం దేవుడు చేసిన మనుషులకి ఓ ఎసెట్గా నిలిచింది. కృష్ణ సమర్పణలో పద్మాలయ పిక్చర్స్ పతాకంపై జి హనుమంతరావు నిర్మించిన దేవుడు చేసిన మనుషులు సినిమా ఫస్ట్ రిలీజ్లో 26 కేంద్రాలలో నేరుగా శతదినోత్సవం జరుపుకుని అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. డియర్ నందమూరి ఫ్యాన్స్, వీటిలో మీరు ఎక్కువసార్లు చూసిన సినిమా ఏంటో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.